కోసం శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఎలా ఏర్పడింది? సీత జాడ తెలుసుకోవడానికి సుగ్రీవుడితో మైత్రి కోసం రామలక్ష్మణుల సుగ్రీవుడు ఉంటున్న ఋష్యముఖ పర్వతం దగ్గరకు వచ్చారు. రామలక్ష్మణుల గురించి తెలుసుకోవడానికి సుగ్రీవుడు హనుమంతుని పంపాడు. సుగ్రీవుని గుణగణాలు తెలిపి అన్నయ్యన వాలి అతడికి చేసిన అన్యాయాన్ని చెప్పి రక్షణ కోసం సుగ్రీవుడు జాగ్రత్త పడుతున్నాడని వివరించారు. రామలక్ష్మణుల సుగ్రీవుడు స్నేహాన్ని కోరుతున్నాడని చాకంగా చెప్పారు. హనుమంతుని మాట తీరు శ్రీరాముణ్ణి ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీరాముడు హనుమంతుణ్ణి ప్రశంసిస్తూ మాట్లాడి తమ వృత్తాంతాన్ని చెప్పవలసినదిగా లక్ష్మణుణ్ణి ఆదేశించాడు. సన్యాసి రూపంలో రామ